వీళ్ళే నడిపిస్తున్నారని చెప్పడం చాలా తప్పు. ఒక్కసారి జ్యోత్స్న గారితో మాట్లాడదాం. టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు, నమస్తే అండి. నమస్కారం పవన్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలిద్దరికి అలానే ప్రేక్షకులకి నమస్కారాలు. రైట్, ఏం చెప్తారు నేనంటే షర్మిల గారి విషయం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది అయినా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయమైనా కానీ చెప్పండి. పవన్ గారు, అసలు మీ ప్రశ్న అడగడానికన్నా ముందరే నాకు నవ్వొస్తోంది. ఎందుకు నవ్వొస్తుందో అడగండి. ఇవాళ చెప్పండి. ఈ రోజా ఎవరండి అసలు? ఆమెకి ఏం అస్తిత్వం ఉందండి అసలు? ఆమెకి ఏం వాల్యూ ఉందండి అసలు? ఆమెకి ఏం క్రెడిబిలిటీ ఏడిచ్చొచ్చిందండి అసలు? ఇప్పుడు అక్కడ కూర్చున్న రజనీ గారు కావచ్చు, ఇక్కడ కూర్చున్న జ్యోత్స్న కావచ్చు, అక్కడ కూర్చున్న భూమిరెడ్డి గారు కావచ్చు, లేదా అక్కడ మోడరేటర్ గా ఉన్నటువంటి పవన్ గారు కావచ్చు, వి బ్లడీ హ్యావ్ అ హిస్టరీ బిహైండ్ అస్. రోజాకి ఏముంది చెప్పండి? ఇవాళ పిచ్చవాగుడు వాగడం తప్పించి రోజాకి ఏముందో చెప్పండి నాకు. ఎందుకంటున్నానంటే ఇన్ని రోజులు కూడా చాలా ఓర్పుగా, చాలా సహనంగా, మర్యాదగా మీ డిబేట్లలోనే పవన్ గారు చాలా సార్లు మీ డిబేట్లలోనే ఒక టీచర్ని కదా, ఒక టీచర్ లాగా చెప్పే ప్రయత్నం చేశారు. బుర్రకెక్కట్లా, నాలుగు ఆగట్లా రోజాది. సో ఖచ్చితంగా ఏం చెయ్యాలి? దండించాల్సినటువంటి పరిస్థితి. సో దండించాలంటే ఖచ్చితంగా మేము మా స్వరాన్ని పెంచి వాళ్ళ ఆమెను మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. అయినా నాకు అర్థం కాదు పవన్ గారు, రాష్ట్రం ఏమన్నా వాళ్ళ జాగీరా, లేకపోతే ఇవాళ ఏమంటారు అని అంటే వాట్ షుడ్ వి సే, షర్మిల గారు ఏం మాట్లాడాలో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో, లేకపోతే మీ ప్యానెల్లో కూర్చున్నటువంటి మా ప్యానలిస్టులుగా ఉన్నటువంటి నేనేం మాట్లాడాలో, లేకపోతే రజనీ గారు ఏం మాట్లాడాలో, ఆయన ఏం మాట్లాడాలో అంతా వాళ్ళే డిసైడ్ చేస్తారు. స్క్రిప్ట్లన్నీ వాళ్ళకి అలవాటైపోయి ఉంటాయి. ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్లు వచ్చి అందరికీ కూడా మేము ఇక్కడి నుంచే స్క్రిప్ట్లు పంపిస్తాం. ఎవ్వరు కూడా మేము చెప్పిందే మాట్లాడాలి, అస్సలు డీవియేషనే ఉండకూడదు. ఇదా? మీరు ఒక విషయం మీకు చెప్తాను పవన్ గారు. మొన్న మా లోకేష్ గారు ఒక మాట చెప్పారండి. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ విషయాన్ని. లోకేష్ గారు మొన్న మళ్ళీ గట్టిగా చెప్పారనమాట. జగన్మోహన్ రెడ్డికి మైథోమానియా అనేటువంటి ఒక సిండ్రోమ్ ఉందండి, ఒక డిజీజ్ అనమాట. అది ఉంది ఆయనకి. అలానే ఆయనతో పాటు పనిచేస్తున్నటువంటి ఈ మహానుభావులందరికీ, సో కాల్డ్ మహానుభావులు, మీరు అనాలి కాబట్టి అంటున్నారా? నిజంగా నేను అది జనరల్ గా ప్రజలు అనుకుంటారు ఏదో వీడికి కొంచెం ఇది ఉంది అది ఉంది అని ఏదో కామెంట్లు చేస్తా ఉంటారు కదా, ఆ విధంగా అంటున్నారు అనుకుంటున్నారు. నిజంగానే అంటున్నారా మీరు? నేను ఒక విషయం మీకు చెప్తాను. వాట్ ఈస్ మైథోమానియా? నేను ఇదివరకు చాలా సందర్భాల్లో చదివి వినిపించాను కూడా. సో లేదండి, మీరు మాట్లాడేది తప్పు కదా జ్యోత్స్న గారు, ఇందులో ఒక్క సిమ్టమ్ కూడా ఆయనకు లేదు కదండి అని మీరు అనండి. పోని అనండి ఒకసారి. చెప్పండి. హీ హ్యాస్ అ టెండెన్సీ టు ఎలాబరేట్, ఎగ్జాజరేట్ అండ్ టెల్ లైస్. అబద్ధాలు చెప్పడంలో ఎగ్జాజరేట్ చేసి మరి, అంటే నేను ఏమంటారంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేసేస్తా కదా, 5 స్టార్ హోటళ్లలోనే పెట్టేశాను కదా, అసలు ఇవాళ లేనే లేదు కదా. ఎక్కడుంది చెప్పండి? మేము పెంచేసాం, రేట్లు పెంచేసాం, అసలు మద్యం దొరకట్లే రాష్ట్రంలో. వాళ్ళుగా చెప్పేది వీటిని అబద్ధాలు అనరండి. మరి సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదా సార్, ఏమైంది సార్ అంటే చేస్తాం, అయిపోయింది. అప్పుడంటే మాకేదో అవగాహన లేక అలా మాట్లాడడం కానీ అయిపోయింది. సరే సార్, మరి మీరు ఏదో కంపెనీలు ఏమీ తీసుకురాలేదు రాష్ట్రానికి. ఎవరయ్యా చెప్పింది? ఎన్ని కంపెనీలను తీసుకొచ్చాం మేము రాష్ట్రానికి, ఎన్ని శంకుస్థాపనలు చేస్తాం మేము. చేసిన దానికే మళ్ళీ 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 శంకుస్థాపన చేస్తాడు, తెలుసుగా మీకు? భోగాపురం అలాంటివి బొచ్చుడు ఉన్నాయి సార్. ఎందుకు సార్, బోల్డ్ ఉన్నాయి అలాంటివి. సో అలా వీటన్నిటిని ఏమంటారు? నేను ఇప్పుడు ఒక సిమ్టమ్ చెప్పా మీకు, అర్థమైంది కదా. ఈ సిమ్టమ్ ఆయనకి అక్షరాల అచ్చు గుద్దినట్టు కనబడుతుందా జగన్మోహన్ రెడ్డిలో? అలానే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్, ఆ కో బ్యాచ్ ఉన్నారు కదా, అందులో ఈ రోజా, ఈ అంబటి రాంబాబు, ఈ గుడివాడ అమర్నాథ్, ఇలాంటి వీళ్ళందరూ ఉంటారు. పేరు నాని, ఈ బ్యాచ్ అందరూ ఉంటారు చూసారా, కొడాలి నాని, అనిల్, వీళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా సెంటా 1% కాదు, అయిపోయింది రేపు పొద్దున్న పోలవరం అని మాట్లాడాడు కదా. పోలవరం గురించి అసెంబ్లీలో 2020 డిసెంబర్ 6 7 చెప్పారు. అవును సార్, కట్ చేస్తే మొత్తానికి మినిస్ట్రీ ఎగిరిపోయింది ఆయనకి. పోలవరం అయిపోవడం దేవుడు ఎరుగు కానీ మినిస్ట్రీ ఎగిరిపోయింది. సో వాళ్ళ అబద్ధాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చూసాం. అండ్ ఆల్సో ఇంకోటి చెప్తాను చూడండి, ఇంక్లూడింగ్ రిపోర్ట్స్ ఆఫ్ ఇమాజిన్డ్ ఎక్స్పీరియన్సెస్. వాళ్ళు ఆలోచన చేస్తారట, మీకు తెలుసు కదా సార్, ఆత్మలతో మాట్లాడతారు కదా, తెలుసుగా మీకు? నాకు తెలియదండి. అయ్యో చెప్పారు కదా సార్, మేము ఎక్కడ చెప్పాను సార్, ఆయనే చెప్పారు సార్. మీరు ఇలా మా మీద అభండాలు వేయకండి. ఆయన నోటితో ఆయన ఒప్పుకున్నాడు. అదిగోండి మా రజనీ గారు, మా భూమిరెడ్డి గారు కూడా చెప్తారు, పోనీ నేను తప్పు మాట్లాడుతుంటాను. సో ఇవన్నీ
అండ్ ఆఫెన్ ఇన్వాల్వింగ్ అండ్ నార్మల్ ఇంట్రెస్ట్ ఇన్ మిత్స్. అంటే ఏవైతే కల్పితాలు ఉంటాయి చూసారా, వాటిల్లో ఒక భయంకరమైనటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. కల్పితాలు అంటే ఏంటి చెప్పండి? రాష్ట్రంలో రేపు పొద్దున మేమే అధికారంలోకి వస్తున్నాం, అయిపోయింది 175/175, అసలు అక్కడ పోటీ చేయడానికి క్యాండిడేట్ అదే వై నాట్ కుప్పం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా మేము ఓడిచ్చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేసినా మేము ఓడిచ్చేస్తాం. ఇవన్నీ కల్పితాలు. వాళ్ళకి పాపం ఏమంటారంటే ఆ మిత్ లో బతికేస్తున్నారు, దాన్నే నిజం అనుకుంటున్నారు, ఫ్యాంటసీనే రియాలిటీ అనేసుకుంటున్నారు. సార్ ఇవన్నీ ఆ డిజీజ్ యొక్క లక్షణాలండి. ఒక్కసారి మైథోమానియా సిండ్రోమ్ అని చెప్పి ఒక్కసారి గూగుల్లో కొడితే అందరికీ వస్తుంది సార్. నేను నిజం చెప్తున్నాను సార్. అదేదో సినిమాల్లో చెప్తారు చూసారా, ఆయన ఎవరో రావు గారు, చూపించండి రా ఆయన ఎవరికైనా చూపించండి రా అన్నట్టుగా ఈయన కూడా ఎవరికైనా చూపించండి సార్. రాష్ట్ర ముఖ్యమంత్రి సార్, ఏదో మామూలు మనిషి కాదు సార్ ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ గారు. చూపించండి ఆయన ఎవరికన్నా, కనీసం ఇప్పటికైనా ఇంకో 2 నెలలన్నా ఉన్నాడు, ఆ 2 నెలల్లో కనీసం 0.5% ఎంతనన్నా సరే మంచి చేస్తాడేమో, కనీసం ఎవరికన్నా చూపిస్తాం 4 మందులు వేసుకుంటే. లేకపోతే ఏంటండి, సాక్షాత్తు సొంత చెల్లి మీద దాడి. మొన్నటి వరకు ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి రజనీ గారు కావచ్చు, నేను కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి మహిళా నాయకురాలు కావచ్చు, పురంధరేశ్వరి గారు కావచ్చు, ఎవరినైనా సరే ఇష్ట రీతిన నిస్సిగ్గుగా నిర్లజ్జగా బయటికి వచ్చి ఆడవాళ్ళని కూడా చూడకుండా వావివర్సలు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా తిట్టుకుంటూ రోడ్ల మీదకి వచ్చారే, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉందా, చచ్చిపోయిందా? అసలు ఎందుకు ఇవాళ ఒక మహిళ పట్ల ఈ విధమైనటువంటి దూషణలు చేస్తుంటే ఎందుకు మహిళా కమిషన్ మాట్లాడలేదు? ఏమీ లేదే, భారతమ్మ గారిని ఎవరు ఏమి అనకముందరే అయ్యో బాబాయ్ భారతమ్మ గారు అన్నారని చెప్పేసి పొలవమంటూ పవన్ కళ్యాణ్ గారి మీద స్టేట్మెంట్లు, ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్లు, వాలంటీర్లు ఏం అనకపోయినా సరే అన్నాడని చెప్పి వాళ్ళకి సంబంధించి ఒక కంప్లైంట్, ఇవన్నీ సుమోటోగా సార్ దయచేసి గమనించాలి పవన్ గారు, సుమోటోగా తీసుకున్నటువంటి మహిళా తీసుకుని వేరే దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. నేను అదే చెప్తున్నాను. మరి ఇవాల్టి రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులి సాక్షాత్తు సొంత తోబుట్టు ఆవిడ మీద ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు, అండ్ ఎస్ షర్మిల గారు మాకు రాజకీయంగా ప్రత్యర్థే, డౌట్ లేదండి, అందులో ప్రత్యర్థే ఆవిడ, మాకు ఖచ్చితంగా ప్రత్యర్థే. ఎందుకనంటే ఇవాళ మమ్మల్ని కూడా విమర్శిస్తున్నారు, కానీ మేము చాలా కేటగిరికల్ గా మేము ఆమెను ఎక్కడా కూడా పర్సనల్ దూషణలకు దిగలేదే. మేమేమన్నాం? మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏం చేశారో చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తున్నాం మేము. ఇప్పుడు భూమిరెడ్డి గారు ఉన్నారు ప్యానెల్లో, అమ్మా మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆయన అడిగితే నేను సమాధానం చెప్తాను. అలానే మీరు మమ్మల్ని మాట్లాడినారండి, దీనికి ఆన్సర్ ఇది అని నేను చెప్తాను ఆయన. అది రాజకీయం అండి, అంతేగాని మా ప్రత్యర్థి చెల్లెలు కదా అని చెప్పి ఆవిడని మేము తిట్టడం స్టార్ట్ చేస్తామా? ఇప్పుడు జ్యోత్స్న గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అస్త్రమే అది కదా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాటలు అస్త్రమే అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే 3 పెళ్లిళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళను మా వాళ్ళ గురించి మాట్లాడడం, ఇవి. సో ఇప్పుడు సొంత చెల్లి అయినప్పటికీ కూడా తనను అనాలంటే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలే ప్రస్తావించాలి, వేరే లేవు వాళ్ళ దగ్గర. నేను ఒకటి చెప్తానండి, మేము ప్రజలే కళ్ళ గంతలు కట్టు కూర్చున్నారు, లేకపోతే చెవుల్లో సీసం పోసు కూర్చున్నారు, ప్రజలకు కనపడట్లా వదులుతారా అనుకుంటున్నారా? మీకు తెలుసు కదా, చిన్నపిల్లలు మా చిన్నపిల్లలు ఎవరైనా తప్పు చేస్తే అట్లగాడ పెట్టి వార్త పెడతాం అనేవాళ్ళు పెద్దవాళ్ళు, మా అమ్మమ్మ మా నాన్నమ్మ. అలాగా రేపు పొద్దున ప్రజలేమి ఊరికే నేను బటన్ నొక్కుతున్నా అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, అదే బటన్ నొక్కి రేపు పొద్దున్న మొహం పగిలే సమాధానం చెప్తారు ప్రజలే ఊరికి కూర్చోరండి. ఇక్కడ ఇంకో విషయం, నేను ఆ విషయాన్ని కోట్ చేయదలుచుకున్నాను. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఆవిడ ఎలా పెట్టుకుంటుంది అని వీళ్ళు అంటున్నారు. రోజాకేం సంబంధం? అసలు వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి మాట్లాడేటువంటి ఒక ఇది రోజాకేం సంబంధం అండి? మరి అదే మాట అదే మాట ఒక్కసారి అక్కడ కూర్చున్నటువంటి భూమిరెడ్డి గారు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎట్ట పెట్టుకుంటాడు అని చెప్పి ఆయన అంటే ఎంతసేపు అండి అనడానికి? 2 నిమిషాలు. మీరు మా షర్మిలమ్మని అన్నారు, మేము మీ జగనన్నని అంటామని అంటే భూమిరెడ్డి గారు కారు దిగరు ఇంకా ఏంటండి? ప్రజలు అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఇలా ఈ రకంగా దూషణలు చేసి, ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి, దీన్ని ఏమంటారు తెలుసా పవన్ గారు? మీరు గమనిస్తే గత 5 సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 5 years గా రాష్ట్రంలో ఏం నడుస్తుంది అంటే ఒక బుల్డోజింగ్ మెంటాలిటీ నడుస్తుంది వైఎస్ఆర్సీపీది. అసెంబ్లీలో అదే, బయట అదే,
ఈవెన్ డిబేట్లలో కూర్చున్నా అదే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి లేరు కాబట్టి అట్లీస్ట్ మేము ఇంతన్నా మాట్లాడగలుగుతున్నాం. లేకపోతే అసలు అబ్సల్యూట్ బుల్డోజింగ్ అండి, రౌడీయిజం, గూండాయిజం అంతే తప్పించి వాళ్ళు ఇంకా దేని మీద బిలీవ్ చెయ్యరు. నేను ఎందుకు జాగీరా అని అడిగాను అని అంటే, రాజకీయం ఎవరన్నా చెయ్యొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగానే ఆవిడ చేస్తుందో లేకపోతే ఏమంటారంటే దీంట్లో ప్రధానంగా జ్యోత్స్న గారు మీ పార్టీకి సంబంధించిన మీరు వదిలినటువంటి బాణం అని చెప్తా ఉన్నారు వాళ్ళు. పవన్ గారు, నేను ఒక విషయం చెప్తా, ఇదివరకు చాలా సందర్భాల్లో కోట్ చేస్తా, మళ్ళీ కోట్ చేస్తా. జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్నే లేచి ఒక తుమ్మిన పుసుక్కున ఒక్కసారి దగ్గు